హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తరువాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. నా రామం నేతు మరహసి, రాముణ్ణి మాత్రం పంపటం కుదరదు. నేను స్వయంగా ధనుష్పాణినై సమరయుద్ధంలో జీవమున్నంత వరకు పోరాడుతాను, అంగీకరించు. ఏమైనా నా రామం నేతు మరహసి, మా వాడు బాలుడు, అకృత విద్యుడు, అంటే విద్య నేర్చుకున్నాడు, దాన్ని అనుసంధానం చేయడం తెలియదు. స్వపక్ష పరపక్ష బలాన్ని సరిచూసుకోవడం తెలియనివాడు, ఇంకా అస్త్రబలం సంపద అంతగా లేనివాడు, యుద్ధ విశారదుడు కానే కాడు. ఆ లక్షణం ఇంకా మా వాడి యందు లేదు. అందున రాక్షసులతో యుద్ధం చేయటంలో అసలు తగినవాడు కాదు. వాళ్లకు కోట యుద్ధం కూడా తెలుసు. మా వాడి ఇంకా ఆ మాటనే ఎరుగడు. ఇదంతా ఎందుకు? వాడిని వదిలి నేను ఒక్క క్షణకాలం కూడా బ్రతకలేనయ్యా. అందువలన నా రామం నేతు మహర్షి. ఏమయ్యా, అంత అనుబంధం అంటావేమో. 60,000 సంవత్సరాలకు చాలా కష్టపడి కన్నానయ్యా. అశ్వమేధం వంటి మహాయజ్ఞాన్ని చేసి ఆ మహాఫలంగా పొందాను. అందులోనూ 4 పిల్లల్లో నాకు చాలా ప్రీతికరుడు, జ్యేష్ఠుడు, ధర్మప్రధానుడు. తండ్రికి చేయదగిన ధర్మకార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయదగినవాడు. ఎప్పుడూ పెద్ద కొడుకు విడిచిపెట్టదగినవాడు కాడు. దత్తత కూడా ఈదగినవాడు కాదు. దేశరక్షణకు కూడా ఈదగినవాడు కాదు. రాముణ్ణి వదిలి ఎవరినైనా అడగవయ్యా, పంపుతాను అనే భావంతోటే దశరథుడు మాట్లాడుతున్నాడు. అందుకని ప్రతి 2 మాటల మధ్యలోనూ నా రామం నేతు మరహసి అంటూ ఉంటాడు. ఇది రాముని యందు దశరథునికున్న మోహం. అయోధ్యకాండలో ఈ మోహం యొక్క పరాకాష్ఠ స్థితిని చూస్తాం. ఇంతకీ ఆ రాక్షసులిద్దరూ ఎంత బలవంతులు, ఎవని కొడుకులు, వారికున్న దన్ను ఎవరిది? నేనైతే వాళ్ళ గురించి ఏమి చెయ్యాలి? దుర్మార్గుల బలోన్మత్తులు అయిన వాళ్ళు ఎదుట నేనే విధంగా నిలబడాలి? ఆ విషయాల్ని వివరంగా చెప్పండి అన్నాడు దశరథుడు. అంటే ప్రసంగాన్ని మార్చి రాముని విషయాన్ని ప్రక్కకు పెట్టేస్తున్నాడన్నమాట. విశ్వామిత్రుడు చాలా ఓపిగ్గా సమాధానం చెబుతున్నాడు. వంశం ఒకటి ఉంది. అందులో రావణుడని ఒక రాక్షసుడు పుట్టాడు. వాడు బ్రహ్మవరప్రసాది, సాక్షాత్తు కుబేరుని సోదరుడు. నా యజ్ఞాన్ని పాడు చేస్తున్న మారీచ సుబాహులు స్వయం ప్రతిపత్తి ఉన్నవాళ్లు కారు. ఆ రావణునిచే పంపబడ్డవాళ్ళు. ఆ మాట విని దశరథుడు వెంటనే, నేను కూడా వాళ్లతో యుద్ధం చేయలేను. నా కొడుకు మీద అనుగ్రహం చూపించు. ఈ అల్పభాగ్యానికి అల్పభాగ్యునికి నీవే దైవానివి, గురువువు. పసివాడైన నా కుమారుణ్ణి మాత్రం ఇయ్యలేను. విశ్వామిత్రునికి కోపం వచ్చింది. వాల్మీకి మహర్షి విశ్వామిత్రునకు కోపం వచ్చిందని అనలేదు. విశ్వామిత్రాగ్ని ప్రజ్వలిందంటున్నారు. బాగా హోమం చేయబడిన ఆజ్ఞంతో తడుపబడిన యజ్ఞాగ్నిలాగట. యజ్ఞాగ్ని పవిత్రము, లోకశ్రేయస్కరమును. విశ్వామిత్రుని కోపం లోక కళ్యాణకారకం. ఆ కోపం పవిత్రమైన దీక్ష నుండి పుట్టినది. సరే, మొదట ఇస్తానని ఇప్పుడు ప్రతిజ్ఞను నాశనం చేసేవు. ఇస్తానని ఇయ్యకపోవటం రాఘవులకు కాని పనయ్యా. బాగుంది. మిథ్యా ప్రతిజ్ఞ కకుస్త సుఖీభవ సంబాధవాహ అంటాడు. ఎంత వేళాకోళం చేశాడో చూడండి. అబద్ధాలాడేవాడా, బంధువులతో కలిసి సుఖంగా ఉండు. అసత్యం సుఖాన్నిస్తుందా? సంబాంధవంగా దుఃఖాన్ని పొందు అనే మాటను తన నోట రాకుండగా నిగ్రహించుకున్నాడు. ఇది జితక్రోధుని లక్షణం. ఈ స్థితి వచ్చిన తరువాతే విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు. ఆ జితక్రోధాన్ని, కోపానికి జగత్తు చలించింది. దేవతలే భయపడ్డారు అని వాల్మీకి అడిగారు కదా. అదిగో ఆ లక్షణం ఇక్కడ చూపెట్టబడింది. ఇంతలో వశిష్ఠ మహర్షి కలగజేసుకున్నారు. దశరథుణ్ణి చూసి, ఇక్ష్వాకు వంశంలో పుట్టావు. సాక్షాత్తు అపరధర్మంగా జీవించే సువ్రతుడవు, శ్రీమంతుడవు. ధర్మాన్ని విడిచిపెట్టడం మంచిది కాదు. రాఘవుడైన దశరథుడు ధర్మాత్ముడని ముల్లోకాల్లోనూ కీర్తిని పొందేవు. సర్వధర్మరక్షణ చేయి. అధర్మవాహకత్వం మంచిది కాదు అని ఈ 2 మాటలు చెప్పారు.
ఇందులో వంశధర్మాన్ని గురించి హెచ్చరించారు, వ్యక్తి ధర్మాన్ని గురించి హెచ్చరించారు. ఒక్కొక్కసారి వ్యక్తి ధర్మాన్ని, మరొకసారి వంశధర్మాన్ని క్షీణింపచేస్తుంది. ఈవేళ నీవు నీ ధృతిని అంటే స్థిరత్వాన్ని పోగొట్టుకున్నావు. అందుకే విశ్వామిత్రుడు కూడా రఘువాణమయుక్తాయాం అని దెప్పి పొడిచాడు. రాఘవానామయుక్తాయాం అని దెప్పి పొడిచాడు. కనుక నీ అయుక్త వచనం నీ ఇష్టాపూర్తాలన్నింటినీ నిష్ఫలం చేస్తుంది. అగ్నిహోత్రం, తపస్సు, సత్యం, భూతదయ, ఆతిథ్యం, వైశ్వదేవం ఇవి ఇష్టాలు. వాపి, కూప, తటాకాదులను త్రవ్వించటం, దేవతాయతన నిర్మాణం చేయటం, అన్నదానం చేయటం, ఉద్యానవనాల్ని నిర్మించడం ఇవి పురాతాలు. ఈవేళ నీ మిథ్యావాక్యం వలన నీవు చేసిన ఇష్టాపురాత రూపమైన మంచి పనులన్నీ వ్యర్థమైపోయాయి. నీ కొడుకు కృతస్థుడు కానీ అకృతస్థుడు కానీ, రాక్షసులను ఎదిరింపలేనివాడు కానీ అవి నీకు అనవసరం. ఎందుకని? గుప్తం కుశికపుత్రేణ జ్వలనేన అమృతం యథా, అగ్ని చేత అమృతం రక్షింపబడుతున్నట్లు ఈ విశ్వామిత్రుని చేత నీ కొడుకు రక్షింపబడుతూ ఉంటాడు. ఇక్కడ రాముడే అమృతం. అమృతానికి నాశనం లేదు, కానీ అది స్వతసిద్ధంగా జ్యేష్ఠ లక్షణం కలది కాదు. దానికి ఆధారం ఒకటి ఉండాలి, అది శరీరం. ఈ మఠస్థానీయుడు విశ్వామిత్రుడు, ఇది వశిష్ఠుని భావం. విశ్వామిత్రుడు అంటే ఏమనుకున్నావు? ఇతడు సాక్షాత్తు ధర్మం యొక్క స్వరూపమే. వీర్యవంతులలో ఇతడే శ్రేష్ఠుడు. లోకంలో ఇంతకంటే బుద్ధిమంతుడు లేడు. తపస్సు అనే దానికి పరమస్థానం. ఇంతకంటే అస్త్రవేత్త అయిన పురుషుడు ఈ 3 లోకాల్లోనూ మరొకడుంటాడని నేను అనుకోవటం లేదు. ఇవి విశ్వామిత్రుని గురించి వశిష్ఠ మహర్షి అనిన మాటలు. ఇతడు ధర్మస్వరూపుడు కనుక తనంత తానుగా తీసుకుని వేడుతున్న నీ కొడుకును తన శక్తితో రక్షింపగలడు, తన తెలివితేటలతో రక్షింపగలడు, అవసరమైతే తన తపస్సుతో రక్షింపగలడు. అంతేకాదు, ఇతనితో వెడితే అకృతాస్త్రుడు అయిన నీ కొడుకు కృతాస్థుడయ్యే అవకాశం ఉంది. దక్ష ప్రజాపతి పుత్రికలు జయ, సుప్రభ అనేవాళ్ళు. వీళ్ళు బృహస్పతి భార్యలు. వీరిలో జయ అనే ఆమెకు 500 మంది పుత్రులు. వీరందరూ మంత్రమూర్తులైన అస్త్రస్వరూపాలు, రాక్షస వధ కోసం పుట్టిన వాళ్ళు. సుప్రభ అనే ఆమెకు మరొక 500 మంది పుట్టారు. వీరు మంత్రరూపాలే. వీరి వలన జయింపలేని వారుండరు. ఒకప్పుడు బృహస్పత్యుడనే మంత్రమూర్తి అయిన పుత్రికలందరినీ పరమధార్మికుడైన విశ్వామిత్రుని వరం చేశాడు. ఎందుకని? రాజ్యాన్ని పరిపాలించడానికి. ఎవడు తానొక శక్తికి జనక స్థానంలో ఉన్నాడో వాడు ఆ శక్తిని అనుభవింపకూడదు. దాన్ని పరమధార్మికుడు, దేశాన్ని పాలించే లక్షణం మాత్రమే ఉన్నవాడు, సమాజ కళ్యాణ కాంక్ష కలవాడు అయిన వానికి ఇవ్వాలి. కనుక ఇటువంటి వానితో రాముని పంపించటంలో సంశయింపవలసినదేమీ లేదు. ఈ రోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.